నేటి రాశి ఫలాలు మిథున రాశి వారికి ఈరోజు ఇంట బయట అనుకూల పరిస్థితులు అనేవి ఉంటాయి. సోదరుల నుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. ప్రముఖుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలు అమలుపరిచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు విద్యా లాభం కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి లాభాలు అధికంగా గణించే అవకాశం అయితే కనిపిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఆశించిన ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి విదేశీ యాన యోగం అనేది కనిపిస్తుంది. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ఆస్తి పంపకాలలో లాభాలను గడిస్తారు. ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు ఉపశమనం అనేది లభిస్తుంది. అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఎవరైతే రుణాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి రుణాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. ఈరోజు నూతన విషయాలను తెలుసుకుంటారు. ఆప్తులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే మీ ఊహలు అంచనాలు నిజమవుతాయి. ఇక ఈరోజు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఇక పనులలో ముందడుగు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలలో లాభాలను గడిస్తారు. అలాగే వ్యాపారాలను విస్తరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనులలో ఉన్న సమస్యల నుండి విముక్తిని పొందుతారు. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మహిళలు తమ అంచనాలకు ప్రతిఫలాన్ని పొందుతారు ఈరోజు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.